మొదట్లో మనము ఈ యొక్క ఫంక్షన్ కీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఈ యొక్క F3 గురించి చెప్పాను కదా! ఈ యొక్క F3 ఏంటి అనుకోనంటే మెషిన్ కంట్రోల్ అనమాట. ఒక్కసారి ఈ యొక్క F3 మీద క్లిక్ చేయండి. సో, F3 మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుందనమాట. ఇప్పుడు మీ యొక్క పాయింటర్ ఇలా పైకి పంపించారనుకోండి, ఇక్కడ ఒక డెస్క్‌టాప్ అనేది కనిపిస్తుందనమాట. ఓకే. సో, అసలు ఏంటి ఈ యొక్క మెషిన్ కంట్రోల్ గురించి ఒక చిన్న విషయం చెప్తాను వినండి. మెషిన్ కంట్రోల్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, బాగా ఆర్గనైజ్ చేయొచ్చనమాట. దేన్ని అంటే మన యొక్క అప్లికేషన్స్ యొక్క విండోస్‌ననమాట. ఇప్పుడు చూడండి మీకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గానే ఉంటుంది. ఏం లేదు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక అప్లికేషన్ నాకు ఓపెన్‌లో ఉంది. ఓకే. ఇది ఒక విండో అని మీకు చెప్పాను కదా! సో, ఇదొక విండో. అలానే ఇప్పుడు చూడండి బుక్స్ అనేది ఇది ఒక విండో. ఓకే. ఇక్కడ 2 విండోలు ఓపెన్‌లో ఉన్నాయి. అలానే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ యొక్క నోట్స్. ఓకే. నోట్స్ ఆల్రెడీ ఓపెన్‌లో పెట్టాం కదా! అలానే ఫర్ ఎగ్జాంపుల్ సఫారీ అనేటువంటి ఇదొక అప్లికేషన్. ఓకే. ఇది ఒక విండో. అంతే కదా! సో, ఇదొక విండో. సో, ఇలా ఏం జరుగుతుంది అనుకోనంటే ఇప్పుడు ఇదొక విండో. సో, కొన్ని సార్లు ఓకే. కొంత వర్క్ చేసేసరికి మనకేం జరుగుతుందనుకోనంటే, మన యొక్క డెస్క్‌టాప్ మీద రకరకాలైనటువంటి అప్లికేషన్స్ యొక్క విండోస్ అనేవి మనకు కనిపిస్తుంటాయి. అంతే కదా! సో, ఇప్పుడు మరి దీన్ని చూడాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యొక్క నోట్స్‌ని చూడాలనుకోండి ఇక్కడ క్లిక్ చేయాలి. తర్వాత సఫారీ చూడాలనుకోండి ఇక్కడ క్లిక్ చేయాలి. సో, లేదనుకోనంటే ఇలా డ్రాగ్ చేసుకోవాలి. అంతే కదా! సో, అందుకోసం వీటిని బాగా యూజ్ చేసుకోవడానికి కోసం మనకేంటంటే మెషిన్ కంట్రోల్ అనేటిది ఒకటి దింపారనమాట. సో, దాంట్లో అది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు మీరేం చేస్తారనుకోనంటే, మీ యొక్క F3 మీద ప్రెస్ చేయండి. సో, F3 మీద ప్రెస్ చేస్తే ఇలా నీట్‌గా కనిపిస్తుందనమాట. ఓకే. సో, ఇది ఒకటి. ఇప్పుడు నేనేం చేశాను అనుకోండి, మళ్ళీ F3 మీద క్లిక్ చేశాను. ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు F3 అనేటువంటి కీ మీరు యూజ్ చేయొచ్చు. లేదా మీరేం చేయొచ్చు అనుకోనంటే, మీ యొక్క 3 ఫింగర్స్ ఉన్నాయి కదా! మీ యొక్క 3 ఫింగర్స్‌ని ట్రాక్ ప్యాడ్ మీద పెట్టి పైకి ఇలా స్వైప్ చేయండి. చూసారా? పైకి ఇలా స్వైప్ చేస్తే అది కూడా మనకి మెషిన్ కంట్రోల్ లాగా వర్క్ అవుతుందనమాట. సరే ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇలా కనిపిస్తున్నాయి. ఇంతేనా అంటే ఇలా కాదనమాట. ఇందులో చాలా పెద్ద కథ ఉంది. ఇప్పుడు చూసారా ఎప్పుడైతే మనం ఇలా పైకి స్వైప్ చేసామో లేదా మెషిన్ కంట్రోల్ ఓపెన్ చేసామో ఇక్కడ మీరు చూసుకుంటే ఒక డెస్క్‌టాప్ అనేది కనిపిస్తుందనమాట. అంటే ప్రెజెంట్ మనం ఏదైతే డెస్క్‌టాప్‌లో ఉన్నామో ఆ యొక్క డెస్క్‌టాప్‌లో ఈ యొక్క 4 విండోలు ఉన్నాయి అని చెప్తుందనమాట. సరే అయితే ఇప్పుడు మీరు రైట్ సైడ్ కుడివైపు చూసుకుంటే ఇక్కడ చూడండి ప్లస్ ఉంటుంది. అక్కడికి నా యొక్క పాయింటర్ పట్టుకొని వెళ్ళగానే ఇంకొక డెస్క్‌టాప్ నేను యాడ్ చేసుకోవచ్చనమాట. ఇలాంటివి ఎన్ని డెస్క్‌టాప్‌లైనా మనం యాడ్ చేసుకోవచ్చు. సరే ఒకటి యాడ్ చేస్తాను. ఇంకొకటి యాడ్ చేశాను. చూసారా? ఇంకొకటి యాడ్ చేశాను. అసలు ఎందుకు సురేష్ ఇవన్నీ యాడ్ చేస్తున్నావు అంటే చెప్తాను. ఇప్పుడు చూడండి యాడ్ చేసినవి మనం డిలీట్ కూడా చేసుకోవచ్చనమాట. చూడండి ఇలా డిలీట్ కూడా చేసుకోవచ్చు. సరేనా? సరే ఇప్పుడు నేనేం చేశాను అనుకోండి ఒక 3 డెస్క్‌టాప్‌లు యాడ్ చేశాననమాట. ఓకే. 2 యాడ్ చేశాను. మొత్తంగా మనకి ఇప్పుడు 3 ఉన్నాయనమాట. అసలు ఇవి ఎందుకోసం ఉపయోగించాలి అంటే ఇప్పుడు మన యొక్క ఫస్ట్ డెస్క్‌టాప్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ విండోస్ అయిపోయాయనుకోండి. ఓకే. ఇప్పుడు చూడండి మీరు ఫోటోషాప్ మీద వర్క్ చేస్తున్నారు. లేదనుకోనంటే యూట్యూబ్‌కి సంబంధించి ఒక క్రోమ్ అప్లికేషన్ ఒకటి వర్క్ చేస్తున్నారు. ఇలా రకరకాలైనటువంటి మీరు వర్క్ చేయొచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సఫారీ అప్లికేషన్ కదా! ఇది ఎక్కడుంది. ఓకే. ఇది బుక్స్‌కి సంబంధించింది. ఇప్పుడు నేనేం చేస్తాననుకోనంటే అన్నీ ఒకే డెస్క్‌టాప్‌లో కాకుండా ఒక్కొక్కటి ఒక దాంట్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో, ఏం చేశాననుకోనంటే దాన్ని పట్టుకొని అలాగ డ్రాగ్ చేసి డెస్క్‌టాప్ 2లో పెట్టేసాననమాట. ఇప్పుడు డెస్క్‌టాప్ 1లో నాకు ఈ 3 ఉన్నాయి. ఈ నోట్స్ అప్లికేషన్ పట్టుకొనెళ్ళి డెస్క్‌టాప్ 3లో పెట్టేసాననమాట. ఇదేంటిది ప్యానెల్ ఎడిటర్ అనమాట. ఇది కూడా పట్టుకొనెళ్ళి ఇంకెక్కడో పెట్టేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే పెట్టేస్తున్నాననమాట. డెస్క్‌టాప్ 3లో పెట్టేసాననమాట. ఓకే. ఈ సఫారీ ఎక్కడుంది? మన యొక్క డెస్క్‌టాప్ 1లో ఉంది. ఇప్పుడు డెస్క్‌టాప్ 2 మీద క్లిక్ చేసినప్పుడు చూడండి ఏమేమొచ్చింది? మన యొక్క బుక్ స్టోర్ ఒకటొచ్చిందనమాట. ఓకే. ఇప్పుడు మళ్ళీ జస్ట్ పైకి ఇలా అంటున్నాననమాట. సో, డెస్క్‌టాప్ 2లో ఇదొకటుందనమాట. డెస్క్‌టాప్ 3లో మనకేమున్నాయి? ఈ యొక్క ప్యానెల్ ఎడిటర్ ఒకటుంది. అలానే నోట్స్ ఉందనమాట. ఇప్పుడు చూసుకుంటే మనకి మెషిన్ కంట్రోల్‌లో 3 డెస్క్‌టాప్‌లున్నాయి. 3 డెస్క్‌టాప్‌లో మనం ఇంతకు ముందు ఉన్నటువంటి విండోస్‌ని మనం ఆర్గనైజ్ చేసామనమాట. సో, ఇప్పుడు మీరు డెస్క్‌టాప్ నుండి డెస్క్‌టాప్‌కి మారాలి అంటే సింపుల్‌గా ఏం చేస్తారు అనుకోనంటే ప్రతిసారి ఇలా మెషిన్ కంట్రోల్‌లోకి వెళ్ళి ఇక్కడ ఇలా ప్రెస్ చేయడము, మళ్ళీ ఇక్కడికొచ్చి మళ్ళీ ఇలా ప్రెస్ చేయడము అలా కాదనమాట. మీరేం చేయొచ్చు అనుకోనండి సింపుల్‌గా మీ 3 ఫింగర్స్‌ని ఎడమ వైపు ఇలా స్వైప్ చేయండి. చూడండి డెస్క్‌టాప్ 2కొచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇటువైపు ఓకే. డెస్క్‌టాప్ 2కొచ్చేసారు. ఇటువైపు అలాగా మీరు 3 ఫింగర్స్‌ని అటు ఇటు మార్చారనుకోండి మీరు డిఫరెంట్ డెస్క్‌టాప్‌లోకి మారిపోవచ్చనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఇప్పుడు చూసుకుంటే మనకి 3 డెస్క్‌టాప్‌లున్నాయి. ఈ యొక్క 3 డెస్క్‌టాప్‌లో కూడా మన యొక్క వాల్ పేపర్ వచ్చేసి ఇది. అంతే కదా! ఇది మన యొక్క వాల్ పేపర్. ఇప్పుడు డిఫరెంట్ డెస్క్‌టాప్‌లకి డిఫరెంట్ వాల్ పేపర్‌లు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క డెస్క్‌టాప్ 2కి ఓకే. ఈ బుక్స్‌కి సంబంధించింది ఉంది కదా! దీనికి సంబంధించి ఒక వాల్ పేపర్ నేను పెట్టాలనుకోండి. సో, అప్పుడు నేను యాక్చువల్‌గా ఏం చేయాలి అనుకోనంటే
ఇప్పుడు డెస్క్టాప్ 1లో ఉన్నాను. ఇక్కడ మన యొక్క సిస్టమ్ సెట్టింగ్స్ ఉంది కదా! ఈ యొక్క సిస్టమ్ సెట్టింగ్స్ ఓపెన్ చేశాననమాట. సో, సిస్టమ్ సెట్టింగ్స్ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క సిస్టమ్ సెట్టింగ్స్‌ని మీరు ఏ డెస్క్టాప్‌లో అయితే మీరు మార్చాలనుకుంటున్నారో అక్కడికి పట్టుకొని వెళ్ళండి. డెస్క్టాప్ 2కి మీరు పట్టుకొని వెళ్లారు. ఇప్పుడు అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకుంది కదా! ఇందులో మన యొక్క వాల్‌పేపర్‌లోకి వెళ్ళండి. వాల్‌పేపర్‌లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి. ఇక్కడ ఉంది కదా! డిఫరెంట్ ఉన్నాయి కదా! మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే సెలెక్ట్ చేసుకునే ముందు మీరేం చేస్తారు అనుకోనంటే, షో ఆన్ ఆల్ స్పేసెస్ ఉంది కదా! దీన్ని ఆఫ్ చేయాలి. ఒకవేళ ఆఫ్ చేయకపోతే ఏం జరుగుతుంది అనుకోనంటే, ఇక్కడ మనకి ఎన్ని స్పేస్‌లున్నాయి? 3 డెస్క్‌టాప్‌లు. అంటే దాని అర్థం ఏంటంటే 3 స్పేస్‌లని అర్థమనమాట. అంటే ఇక్కడ మనం చేంజ్ చేసినటువంటి వాల్‌పేపర్ ఏదైతే ఉందో అది అన్ని డెస్క్‌టాప్‌లకి అప్లై అయిపోతుందని అర్థమనమాట. కావాలంటే ఒకసారి మీరు చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేశాను? ఇది చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనండి, ఇక్కడ షో ఆన్ ఆల్ స్పేసెస్ అనేది ఎనేబుల్‌లో ఉంది కాబట్టి మీరు చూసుకుంటే ఈ 3 డెస్క్‌టాప్‌లో కూడా అది మారిపోయింది. మీకు కనిపించింది కదా ఆల్రెడీ కలరు? అలా కాదు అనుకుంటే మీరేం చేస్తారనుకోనంటే ఫస్ట్ ఇది ఆఫ్ చేసేసి, ఆఫ్ చేసిన తరువాత మీరు మార్చండి. ఇప్పుడు చూడండి ఇది మారిందా? ఇప్పుడు చూడండి ఇక్కడ వేరేదుంది. అలానే ఇక్కడ మనకి వేరేదుందనమాట. ఓకే. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ 3కి నేను ఇంకో వాల్‌పేపర్ పెట్టాలి అనుకుంటే ఏం చేస్తాననుకోనంటే ఈ యొక్క సిస్టమ్ ప్రిఫరెన్సెస్ ఏదైతే ఉందో సిస్టమ్ సెట్టింగ్స్ దీన్ని పట్టుకొని వెళ్ళి డెస్క్టాప్ 3లో పెడతాను. సో, ఆ తర్వాత డెస్క్టాప్ 3 ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం అనుకోనంటే ఇక్కడ ఇది ఆల్రెడీ ఆఫ్‌లో ఉందో లేదో చెక్ చేసుకుంటాం అనమాట. చెక్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో పెట్టాననుకోండి. సో, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ నాకు ఓకే. వాల్‌పేపర్ ఇదొచ్చిందనమాట. అలానే ఇప్పుడు నేను మెషిన్ కంట్రోల్‌లోకి వెళ్తే చూడండి దీనికొక వాల్‌పేపర్, దీనికొక వాల్‌పేపర్, దీనికొక వాల్‌పేపర్. కావాలంటే చూడండి. రైట్ సైడ్ స్వైప్ చేశాను. ఈ యొక్క డెస్క్‌టాప్‌కి డిఫరెంట్ వాల్‌పేపర్ ఉంది. ఈ యొక్క డెస్క్‌టాప్‌కి డిఫరెంట్ వాల్‌పేపర్ ఉందనమాట. సో, ఆ విధంగా డిఫరెంట్ డెస్క్‌టాప్స్‌కి డిఫరెంట్ వాల్‌పేపర్స్ పెట్టుకోవచ్చు. డిఫరెంట్ డెస్క్‌టాప్స్‌లో డిఫరెంట్ విండోస్ కూడా పెట్టుకోవచ్చనమాట. మీకు ఒకవేళ వద్దు అనుకున్నప్పుడు ఏం చేస్తారనుకోండి, ఇది క్లోజ్ చేస్తారనుకోండి, ఇందులో ఉన్నటువంటి విండోస్ మనకి డెస్క్టాప్ 1లోకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయనమాట. చూసారా వచ్చేసింది. అలానే ఇది మీకు వద్దనుకోండి, చూసారా ఆటోమేటిక్‌గా వచ్చిందనమాట. అంటే ఇంతకుముందు మనకి ఏ విధంగా అయితే ఉందో అలానే వచ్చిందనమాట. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా వీటి యొక్క ఉపయోగం. సో, మెషిన్ కంట్రోల్‌ని యూజ్ చేసుకొని మన యొక్క విండోస్‌ని డిఫరెంట్ డెస్క్‌టాప్స్‌లో ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా?